ఇక్కడ మనకి పెద్దగా బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మారుతి లోగో అయితే ఇవ్వడం జరిగింది, సుజుకి లోగో. హెడ్ లైట్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేసి ఇది ఎల్ఈడి హెడ్ లైట్ అయితే కాదు, ఇక్కడైతే మనకి హాలోజన్ బల్బ్ అయితే ఇవ్వడం జరిగింది. హెడ్ లైట్ కూడా ఇక్కడ మంచిగా క్రోమ్ స్ట్రిప్పింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మెయిన్ బంపర్. ఇక్కడ మనకి బంపర్ కి ఇక్కడ ఫాగ్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ మెయిన్ గా పెద్దగా స్టాప్ లైట్ ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ కి వచ్చేసి మనకి రేర్ వైపర్ అయితే ఉంటుంది. ఈ వెహికల్ బూట్ స్పేస్ వచ్చేసి మనకి 314 లీటర్స్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ బంపర్ లో ఇక్కడ పార్కింగ్ సెన్సార్స్ కూడా అయితే ఇచ్చారు. పార్కింగ్ సెన్సార్ విత్ స్టీరింగ్ మీద. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫస్ట్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. మోడ్, వాల్యూమ్ కంట్రోల్స్, మ్యూట్ అన్ మ్యూట్ బటన్స్, ఇక్కడ కాల్ బటన్స్ అయితే ఇచ్చారు. రైట్ సైడ్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇక్కడ వచ్చేసి మనకి హార్న్ అయితే ఇచ్చారు మిడిల్ లో. ఇది వచ్చేసి మనకి ఇండికేటర్ అండ్ లైట్ కంట్రోల్స్. ఇది వచ్చేసి మనకి వైపర్ కంట్రోల్స్. ఇది వచ్చేసి ఈ వెహికల్ యొక్క కీ. ఇక్కడ మనకి వెహికల్ ఆన్ చేయగానే ఇక్కడ బ్లోయింగ్ తోటి సుజుకి లోగో అయితే పడడం జరిగింది. ఇది వచ్చేసి వెహికల్ డిస్ప్లే సెట్టింగ్. రెస్పాన్స్ అయితే బాగుంది, టచ్ రెస్పాన్స్. లాట్ ఆఫ్ స్టఫ్ అయితే ఉంది, ఇది మనకు అవసరం లేదు. రైడ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఇప్పుడు రఫ్ రోడ్స్ లో ఉన్నాము. రఫ్ రోడ్స్ లో కూడా సస్పెన్షన్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. సస్పెన్షన్ కూడా స్మూత్ గా ఉంది. చిన్న చిన్న పార్ట్ హోల్స్ కానీ బంప్స్ కానీ ఈ వెహికల్ చాలా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. హైవేస్ లో అయితే ఈ వెహికల్ ఈజీగా 90 to 100 స్పీడ్ వరకు స్టేబుల్ గా ఈజీగా వెళ్ళిపోవచ్చు.